హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఎస్ఎస్సి అనగా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో టోటల్గా 1357 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దీనికి అర్హత 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ ఎస్ఎస్సి ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మరి పరీక్ష విధానం ఏంటి, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇలాంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎస్ఎస్సి జాబ్స్లో అనగా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో 1357 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల. ఇందులో టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి ఎస్ఎస్సి నోటిఫికేషన్. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 20, 2020. ఇందులో ఏ విభాగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి అంటే కేంద్రంలోని జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, వీవర్స్ సర్వీస్ సెంటర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్, నేషనల్ లైబ్రరీ, ఎన్ఎస్ఐ కాన్పూర్, డిటిఈ, ఎస్ఆర్ఎల్ తదితర విభాగాల్లో 1357 పోస్టులు భర్తీ చేయనున్నారు. పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీర్, సైంటిస్ట్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ సర్వేయర్, ఇన్స్ట్రక్టర్, ఫోటో ఆర్టిస్ట్, సివిల్ ఇంజనీర్, ట్యూటర్, నర్సింగ్, స్టోర్ ఇన్ఛార్జ్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్, క్యాంటీన్ అటెండెంట్, ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, లైబ్రరీ క్లర్క్, టెక్స్టైల్ డిజైనర్, క్యాడెట్ ఇన్స్ట్రక్టర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ తదితర పోస్టులు అనేవి టోటల్గా ఇందులో ఉన్నాయి. 10వ తరగతి అర్హత ఉన్నటువంటి పోస్టులు: టెక్నికల్ ఆపరేటర్ డ్రిల్లింగ్, లైబ్రరీ క్లర్క్ జనరల్, లైబ్రరీ క్లర్క్ బైండింగ్, ఆఫీస్ అటెండెంట్ ఎంటీఎస్, ఫీల్డ్ అటెండెంట్ మల్టీటాస్కింగ్, ఫోటోగ్రాఫర్ మైక్రో, కాంపోజిటర్, క్యాంటీన్ తదితర పోస్టులు. ఇవన్నీ కూడా 10వ తరగతి అర్హత కలిగినటువంటి పోస్టులు ఈ ఎస్ఎస్సి ఉద్యోగాలలో. ఇక ఇంటర్ అనగా 10+2 అర్హత కలిగినట్టు పోస్టులు ఏవేవి ఉన్నాయంటే ల్యాబ్ అసిస్టెంట్ జియాలజీ, ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్, ల్యాబ్ అసిస్టెంట్ జియోఫిజిక్స్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ ట్రేడ్ 3 జియాలజిస్ట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ డ్రిల్లింగ్ తదితర పోస్టులు అనేవి ఇంటర్ అర్హతతో ఉన్నాయి. వాటితో పాటు డిగ్రీ అర్హతతో ఉన్నటువంటి పోస్టులు ఏవి ఉన్నాయంటే జూనియర్ ఇంజనీర్ వేరువేరు విభాగాలు, ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్, డైటీషియన్, టెక్నికల్ సూపరింటెండెంట్ వీవింగ్, టెక్స్టైల్ డిజైనర్ తదితర పోస్టులు అనేవి ఉన్నాయి. మరి ఈ పోస్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న సుమారు 1357 ఉద్యోగాలలో టెక్నికల్, నాన్ టెక్నికల్ భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో పలు పోస్టులకు 10వ తరగతి, కొన్ని ఉద్యోగాలకు ఇంటర్మీడియట్, మరికొన్ని కొలువులకు డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. ఆయా పోస్టులకు ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించే పరీక్షలో కామన్గా జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ నేపథ్యంలో ఎస్ఎస్సి ఉద్యోగాల వివరాలు, అర్హతలు, ఎంపిక విధానం, ప్రిపరేషన్ సంబంధించిన వివరాల్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇప్పటికే మనం పోస్టుల వివరాలు, వాటితో పాటు 10వ తరగతికి ఏ పోస్టులు ఉన్నాయి, ఇంటర్మీడియట్కి ఏ పోస్టులు ఉన్నాయి, దాంతోపాటు డిగ్రీకి సంబంధించి ఏ పోస్టులు ఉన్నాయనే వివరాలు చూసాం. ఇక ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎంపిక విధానం, ఏ విధంగా ఈ పరీక్షలకు ఎంపిక చేయడం జరుగుతుంది అంటే ఎంపిక విధానం అనేది ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహా పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టులను బట్టి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఆపై అర్హత గల వారికి వేరువేరుగా పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష మొత్తం 100 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటుంది. వీటిలో జనరల్ ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు 50 మార్కులకు, జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు 50 మార్కులకు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 50 మార్కులకు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు 50 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు అనగా 1 గంట సేపు ఉంటుంది. ఇందులో నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల కోత వేస్తారు. పరీక్ష జూన్ 2వ వారంలో ఉన్నందున దాదాపు ఇంకా 4 నెలల సమయం అందుబాటులో ఉంది. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ పై పట్టు సాధించే ప్రయత్నం చేయాలి.
ప్రిపరేషన్తో పాటు గత ప్రశ్నాపత్రాలను, మోడల్ పేపర్లను తరచూ ప్రాక్టీస్ చేయాలి. మాక్ టెస్టులు రాయడం ద్వారా ఎప్పటికప్పుడు ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవచ్చు. ఇక ప్రిపరేషన్ ఈ విధంగా చేయాలి. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతలతో ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి వేరువేరుగా పరీక్షలు నిర్వహిస్తారు. కాబట్టి సిలబస్లో తేడాలుంటాయి. ఎస్ఎస్సి వెబ్సైట్లో సిలబస్ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రిపరేషన్కు ఉపక్రమించాలి. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటే అందులో ఉన్న సమయం కేవలం 60 నిమిషాలు మాత్రమే. 60 నిమిషాలలో 100 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. కాబట్టి వేగంగా సమాధానాలు గుర్తించేలా ప్రాక్టీస్ చేయాలి. జనరల్ అవేర్నెస్ పై ఎక్కువగా దృష్టి సారించడం ద్వారా ఎక్కువ స్కోరుకు అవకాశం ఉంటుంది. జనరల్ అవేర్నెస్ సముద్రం అంత విస్తృతమైనది. ఇందులో హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ తదితర అన్ని అంశాలు ఇందులో రావడం జరుగుతుంది. వాటన్నిటి నుంచి ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి దీన్ని లోతుగా ప్రిపేర్ అవ్వడం మేలు చేస్తుంది. పరీక్షకు సంవత్సరం ముందు వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ పై దృష్టి పెట్టాలి. జనరల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి వెర్బల్, నాన్ వెర్బల్ అంశాలపై ఫోకస్ చేయాలి. ఆయా పరీక్షా స్థాయిని బట్టి క్లిష్టత మారుతుంది. అనాలజీ, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. రీజనింగ్కు సంబంధించి ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అన్ని ఎక్కువ మార్కులు సాధించే వీలుంటుంది. ఇంగ్లీష్కు సంబంధించి బేసిక్ గ్రామర్, వొకాబులరీపై దృష్టి పెట్టడం, గత ప్రశ్నలకు ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి స్కోర్ చేయొచ్చు. ప్రస్తుతం ఆన్లైన్ మార్గాల్లో మెటీరియల్ విస్తృతంగా అందుబాటులో ఉంది. ప్రామాణిక మెటీరియల్ను చదవడం ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఇంకా ఈ ఎస్ఎస్సి ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మార్చ్ 20, 2020. మీరు మార్చ్ 20, 2020 లోపు అప్లై చేసుకుంటే పరీక్ష అనేది జూన్ నెలలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా 4 నెలల సమయం ఉంది. దీనికి ఎవరైనా కానీ అప్లై చేస్తే అప్లై చేసినా కూడా మనకు 4 నెలల సమయం ఉంది. కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వవచ్చు. ఇక సిలబస్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా 50 మార్కులకు టోటల్గా 200 మార్కులకు అనేది పరీక్ష ఉంటుంది. గంట సమయంలో 100 ప్రశ్నలు, ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 200 మార్కులకు ఎగ్జామ్ అనేది ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. కాబట్టి దీనికి అప్లై చేసిన తర్వాత ఎవరైనా కానీ 10వ తరగతి వారు కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, వారు సిలబస్ అనేది చూసి సిలబస్కి అనుగుణంగా వారి యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇక దీనికి అప్లై చేస్తే పరీక్షా కేంద్రాలు ఎక్కడ రావచ్చు అంటే తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు ఈ 4 సెంటర్లను టోటల్గా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించడం జరిగింది. కాబట్టి సెంటర్స్ కూడా మీకు అనుకూలం ఉన్న సెంటర్ని ప్రిఫరెన్స్ అనేది అప్లై చేసేటప్పుడు ఇవ్వాలి. దాన్ని బట్టి మీకు సెంటర్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ ఎస్ఎస్సి నోటిఫికేషన్కు సంబంధించి ముఖ్యమైన తేదీలు. మరి దీనికి అప్లై చేయాలి అంటే దరఖాస్తు ఫీజు 100 రూపాయలు, 100 రూపీస్ అనేది ఫీజు ఉంటుంది. ఎవరైతే అప్లై చేయాలో వారు 100 రూపీస్ పే చేయాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చ్ 20, 2020 అంటే ఆన్లైన్లో అప్లై చేయడానికి మార్చ్ 20, 2020 అనేది చివరి తేదీ. ఇక పరీక్ష అనేది జూన్ 10, 11, 12వ తేదీల్లో ఉండే అవకాశం ఉంది పరీక్ష నిర్వహణ. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఎస్ఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్ని మీరు సందర్శించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎస్ఎస్సికి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ https://ssc.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్తే మీరు టోటల్గా ఈ ఎస్ఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ ఎస్ఎస్సి నోటిఫికేషన్ అనేది ఎంతో మంచి నోటిఫికేషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే 10వ తరగతి అలాగే ఇంటర్ మరియు డిగ్రీ వారందరికి కూడా ఇందులో ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. కాబట్టి అందరికీ ఈ నోటిఫికేషన్ అనేది ఎంతో ముఖ్యమైన నోటిఫికేషన్ అని చెప్పవచ్చు. టోటల్గా 1357 పోస్టులు అనేవి ఉన్నాయి. మరెందుకు ఆలస్యం, మీకు కూడా దీనికి సంబంధించినటువంటి అర్హత ఉంటే వెంటనే అప్లై చేసి ఈ ఎస్ఎస్సి పోస్టులకు ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఇది టోటల్గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇంకా సమాచారం మీరు కావాలనుకుంటే వెబ్సైట్ ssc.nic.in అనే వెబ్సైట్ని సందర్శించవచ్చు. అందులో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలుస్తాయి. ఇక
ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారాన్ని మీరు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. మరి సబ్స్క్రైబ్ అవుతారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.